హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అంజలి మోహన్ వ్లాగ్. మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. మా టామీ చూడండి, బయటికి వెళ్తే అచ్చి దగ్గర కూర్చున్నాడు అత్తనని. బుర్రతో టామీ అవి చూడండి బుర్రతో టామీ పా పా టామీ పా. అవి చూడండి, అలర్ట్ అయిపోతాడు బుర్ర పోతామంటే. కానీ మేమే నలుగురం వెళ్తున్నాం. అందుకోసం టామీకి అయితే జంగల్ మొగలి కాదు, ఇది వేరేది పెట్టించిన అలా ఇక చూసుకుంటూ ఉంటాడు వచ్చే వరకు. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం బయటికి. నీ బొమ్మలు చూసుకుంటా కూర్చుంటాడు. ఇది పాండా పెట్టించిన చూసుకుంటుంటాడు. పామములు మనం వెళ్తాం. కార్టెడ్ పోతే తీసుకుపోతుండే టాము. ఇట్లా అంటాడు. పోతామా? కార్టెడ్ పోతామా? అయ్యో టామీ, నీ నంబర్ తీసుకో అన్నాడు. ఇట్లా నేలకి పాను నువ్వు అమ్మని అత్తడు. పటాము అలా చూడండి, బూర అంటే అయిపోయింది, అర్థమైతే తీసుకుపోయి మమ్మల్ని కార్లు ఎక్కి. అగో ఉరుకుతాండు, గేట్ తీసి ఉండే చిక్కు. మమ్మీని బాగా రోజులైంది బయటికి తీసుకోపోతలేమో మేము తింపేదానికి. అందుకోసం ఇలా టామీని కూడా తీసుకుపోతున్నాం. మా గేట్ అవన్నీ చూసి ఎట్లా వస్తుంది అంటే ఘోరంగా. మంచిగా గాలి వస్తుంది కానీ ఎంత దగడు వేడి గాలి. టామీని ఎక్కించినావా? ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం. టామీ పిల్లలు కార్లు ఎక్కిళ్ళు. ఈయన కార్ తీస్తాను బయటికి, అందుకోసం కొంచెంసేపుకి వెళ్ళిస్తున్నా. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి, మాయి మంచిగా అనిపిస్తుంది, ఫ్రెష్ అనిపిస్తుంది. చూడచ్చు మీరు, బండి బయటికి వెళ్తాను, అందుకోసం నేను కూడా బయటికి వెళ్తా. బయటికి తీసుకుంటూ ఇలా తీయబడుతుంది కారు. టామీ బూరిపోతున్నావు, నువ్వు బూరిపోతున్నా అన్నాడు. అన్నా కూర్చున్నాడా? మా టామీకి ఎక్కడలేంది సంతోషం అవుతుంది ఇట్లా బయటికి వెళ్తే. మాకన్నా మా టామీ గారికి బాగా ఇష్టం కార్లో తిరగడం. ఇప్పుడు 26 అయింది సెట్. చూసిండ్రు కదా, డేట్ అయితే ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము వచ్చేసినట్టే మార్కెట్. ఇది రాజూరా. ఇలా సండే కదా, ఇలా అసలు అంటే మొత్తం ఇది ఉంటుంది, ఏం అనిపించదు, హల్చల్ ఉండదు. ఇట్లానే బల్లార్ షాప్. ఇక్కడ దగ్గరలోనే బస్ స్టాండ్, మాకు నడుచుకుంటా కూడా రావచ్చు. ఇది క్యాఫే దగ్గరలో. ఇక్కడ జిమ్ పైన. ఇది వచ్చేసి మా బస్ స్టాండ్. ఇప్పుడు పని నడుస్తుంది. ఇంకా కొంచెం దగ్గరలోనే మన శివాజీ మహారాజ్ మీకు కనబడుతున్నాడు కదా, చూడండి. శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉన్నది ఇక్కడ. ఇది చౌక్ ఛత్రపతి చౌక్ అని. ఇక్కడ నుంచి ఇట్లా లోపట్ల పోతే పోలీస్ స్టేషన్. ఇక్కడ నుంచి ఇంకా దగ్గరలోనే మాకు గవర్నమెంట్ హాస్పిటల్. అన్నీ అంటే మాకు దగ్గరలోనే ఉన్నాయి, ఎక్కువ దూరం అని ఏం లేదు. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, చూసారా? ఇక వాళ్ళతో భారత్ వెళ్తుంది, దానివల్ల ట్రాఫిక్ అయితే జామ్ అయింది కొంచెం. మెల్లమెల్లగా వెళ్తాను ఈ బండ్లన్నీ. నేనైతే ఇక డైలీ వ్లాగ్ పోస్ట్ చేయాలని అయితే డైలీ వ్లాగ్ షూట్ చేసుకుంటే డైలీ ఎడిటింగ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. మీరు సపోర్ట్ చేయండి గైస్. మీరు సపోర్ట్ చేసుకుంటుంటే నేను ఇట్లానే మంచి డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేసుకుంటూనే ఉంటా. మా డైలీ రొటీన్ కదా మమ్మలు.
భారత్ వెళ్తుంది ముందు అందుకోసం మేము మెల్లగా వెళ్తున్నాం. ఏపల్ పెళ్ళి. కార్ మంచిగా ఉన్నది కదా. ఏం కారు అది? బ్లాక్. కానీ నాకు బ్లాక్ నచ్చదు. చూడొచ్చు ట్రైన్స్. ఇక్కడికి కూడా వస్తాం మేము షాపింగ్కి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చేటోళ్ళము, తర్వాత ఇప్పుడు నక్షత్ర వెళ్ళే కాడ నుంచి నక్షత్రకి అలవాటు అయిపోయింది మొత్తం. ఇక్కడ డైలీ మేము జ్యూస్ కొనుక్కుంటాము. ఇక్కడ జ్యూస్ పాయింట్ దానికి దగ్గరలోనే ఇక్కడ చూడొచ్చు మీరు నాగరాజ్ క్యాఫే. ఇక్కడైతే మొత్తం మన సౌత్ ఇండియన్ డిష్, మొత్తం సౌత్ దోశ ఇడ్లీ అంతా మస్తు ఉంటుంది. మన తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడనే తింటారు. మంచిగా ఉంటుంది. ఏమున్నది అసలు నాకు అర్థమైతలేదు. రిటైర్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు మరి. డీజే వెళ్తాంది కానీ డీజే వెనక అందరు బండ్లు పట్టుకొని ఇట్లా పోతాను. ఇక్కడ వచ్చేసి కోర్ట్, ఇటు వచ్చేసి పెట్రోల్ పంప్. చూడండి బొమ్మ లెక్క ఇట్లా కూర్చొని అందరినీ కన్ఫ్యూజ్ చేసుకుంటుంటాడు. అందరు ఇట్లనే చేతలైతే ఇట్లా చేతాడు. కోపం వచ్చింది టామీకి. ఇట్లా చెయ్యద్దు. చూడండి ఇరిటేట్. చలో ఇప్పుడైతే మేము స్నాక్స్ తింటాం. లడ్డూరా. అమ్మలో వచ్చేసి దయవడ తింటుంది. దయవడ వచ్చేసింది. తీసుకో మమ్మలు దీనికోసమే వస్తుంది. దొరకకపోతే అలుగుతుంది కదా. దాని తర్వాత ఇక ఇది దొరకకపోతే దయపూరి తింటుంది. అన్న పప్పడి చాట్. అన్నది వచ్చేసి పప్పడి చాట్ వచ్చేసింది. ఇప్పుడు నా కానీ నా కోసం టైం ఉన్నది, నేను కూర్చుంటా. వచ్చేసిందా? నువ్వు? నా దయపూరి వచ్చేసింది. తీసుకో ఒకటి నా దాంట్లో. ఈయనకి ఎక్కువ నచ్చాయి బయటివి పిల్లల వల్ల. నేనైతే ఇదే తింటా ఎక్కువ, బయట ఏం తినా. కానీ మామూలు వచ్చేసి దయపూరి నాదా దయవడ. ఫైనలీ మేమైతే దయపూరి అట్లనే పప్పడి చాట్ అట్లనే దయవడ ఇవన్నీ తినోడు అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తాను మేము. ఇటు కారత్తాను ఒక్క నిమిషం. ఇప్పుడైతే ఇక ఇట్లా కొంచెం నింపి వెళ్ళిపోతాం ఇక ఇంటికి. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాం. ఇక టైం వచ్చేసి చూడండి మేము ఎంతసేపట్లో అంటే వచ్చి ఇలా వచ్చి అలా రిటర్న్ అయిపోతాం అన్నమాట. పిల్లలు బయటికి వెళ్తామన్న వాళ్ళే పిల్లలతో అయితే వచ్చిన. నేనైతే ఇప్పటికీ దహి పూరి తింటా. మామూలు వచ్చేసి దహివడ, అన్న వచ్చేసి పప్పడి చాట్. ఈయన వచ్చేసి అయితే ఏం తినడు. ఎప్పుడన్నా పానీపూరి తింటాడు. అట్లా 3 ఉంటే ఆయనకు అట్లా తినాలని లేకుండే ఆగు. ఇక్కడ ఘోరంగా భయం అవుతుంది. ఇక్కడ అసలు స్పీడ్ పెంచేది ఇది కాదు. ఎందుకంటే ఇట్లా బండ్లు వస్తాయి ఇట్లా రౌండ్ అయ్యి ఇటు బలర్ష నుంచి. ఇది వచ్చేసి అయితే మాది రూట్, ఇంటికి వెళ్ళే రూట్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే స్టేషన్ వస్తుంది, మాణిక్గఢ్ స్టేషన్. స్కూటీ తీసుకొచ్చిండ్రు ఇద్దరు. ఒకళ్ళు దొబ్బుతాను వెనక నుంచి, ఒకళ్ళు తీసుకొస్తాను. ఎందుకట్లా పట్టరాదు మాకు. మా దగ్గర టామీ ఉన్నాడు. ఎటు పోతావు? కింద జారిండు. అవి చూడండి, అవి చూడండి. ఎటు పోతావు రా?
ఆటమ్మా ఎటు పోతావు? పండి నేను లోపలికి పోతానని అవి చూడండి, అందరికన్నా ముందుగానే సొంతమే పోతాను. ఎవరుకుతారు ఎటు? మొత్తం అగరబత్తి అగరబత్తి వాసన దీపాలు మనం పెడతాం కదా సాయంత్రం. ఫైనలీ ఇంటికి వచ్చేసినాం. టుడే వ్లాగ్ వచ్చేసి అయితే ఇంతే గైస్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. లడ్డు అయితే మ్యాంగో కట్ చేసుకొని తీసుకొచ్చిండు. అన్నం తిన్నాము, టీవీ చూస్తున్నాము, మ్యాచ్ పెట్టి ఉన్నది. 11 అవుతుంది. లడ్డుకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం, అందుకోసం మేము మ్యాంగో అయితే కోసి తీసుకొచ్చిండు. తీయకున్నదా లడ్డు? కూర్చో ఇక్కడ తింటాం. తీయకున్నదా? ఆ రోజు తెచ్చింది ఎంత పుల్ల పుల్లగా ఉండే. తీయనే తీయగానేయా? చూద్దాం.